హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్తే. మా విశ్వం తెలుగు ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి అనగా శీతాకాలం అయనాంతం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము అనగా మకర సంక్రాంతి అంటారు. మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు కృషి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణము. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తర్వాత సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయనము. మానసికమైన అర్చనకు, ధ్యానానికి, యోగానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము. 12 నెలల సంవత్సరముల కాలములో 6 నెలల దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి, 6 నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము. కనుకనే ఉత్తరాయణమును వరకు ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా నిర్వచించారు. తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాసే ఉత్తరః రాసౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః. మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో అనగా రథయాత్రలో ఘట్టాలు 4. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గవాసం కలుగునని విశ్వసిస్తారు. మకర సంక్రాంతి సాధారణంగా జనవరి 14న జరుపుతారు. సాయంత్రం పూట చాలా ఇళ్లలో స్త్రీలు, చిన్నపిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు, బంధువులు సమావేశమై శనగలు, పూలు, చెరుకు గడలు, కొన్ని నాణ్యాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేస్తారు. పిల్లలు, పెద్దవాళ్ళు సంక్రాంతి రోజున గ్రామోత్సవానికి విచ్చేసిన స్వామివారిని పిల్లలు, పెద్దలు దర్శించుకుంటారు. రెండవ రోజైన సంక్రాంతి నాట పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాల తాలూకలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి. కానీ మిగిలిన 11 సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులో మనము చేసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ల మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. కొత్త ధాన్యము వచ్చిన సంతోషంతో మనము వారికి ధాన్యం ఇస్తాము. హరిలో రంగ హరి అంటూ నడినెత్తిపై ఉంచి నాసిక దాకా తిరుమని పట్టెలతో కంచు గజ్జలు గల్లు గల్లుమనగా చిందులు త్రొక్కుతూ చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడితలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.